ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసి ఉంది, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 90 సంవత్సరాల వయసులో స్త్రీ ధర్మం నిలిచిపోయిన వృద్ధురాలైన శారాతో దేవుడు నీవు గర్భాన్ని ధరిస్తావు అని చెబితే శారా ఆ మాట విని నవ్వుకున్నది. అయ్యో, నేను బహుకాలం గడిచిన వృద్ధురాలను కదా, నా భర్త కూడా బహుకాలం గడిచిన వృద్ధుడు కదా, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, ఇప్పుడు నేను ఎలా పిల్లల్ని కంటాను, ఇప్పుడు నాకు ఎలా సుఖం కలుగుతుంది అని చెప్పేసి శారా సందేహించి ఆ మాట విని నవ్వుకుంది. ఈ వయసులో నేను పిల్లల్ని కనటం ఇంపాసిబుల్, ఇది అసాధ్యమైన కార్యం అని చెప్పేసి తాను అనుకున్నది. వాస్తవమే, తనకది అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ తన దేవునికి అసాధ్యం కానే కాదు. అందుకని దేవుడైన యెహోవా అంటూ ఉన్నాడు, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, యెహోవానగు నేను చేయలేని పని ఏదైనా ఉన్నదా అని చెప్పేసి శారాను ప్రశ్నిస్తూ ఉన్నాడండి. మనము చేయలేని కార్యములు, మన శక్తికి మించిన అసాధారణమైన కార్యములు ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ, ఆయన చేయలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్నవాటిగాను చేయగలడు. మారాను మధురముగాను, మధురమును మారాగాను మార్చగలడు. ఆయన రాత్రిని పగలుగాను, పగలును రాత్రిగాను మార్చగలడు. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను కూడా మార్చగలడు. ఆయన చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను కూడా ఆయన మార్చగలడు. ఆయన అరణ్యంలో త్రోవను కలుగజేయగలడు, ఎడారులో సెలయేళ్లు పుట్టించగలడు. ఆయన మహాసముద్రములు సైతం 2 పాయలుగా చేల్చగలడు. బండ నుంచి నీళ్లను పుట్టించగలడు. ఎండిన భూమిలో జీవజల ధారలు ప్రవహించగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేనే లేదు. ఆయన చేయలేనిదంటూ కూడా ఏమీ లేనే లేదు. ఆయన ఎప్పటికీ కూడా విఫలము కానే కాడు. మన దేవుడు అధిక శక్తి సంపన్నుడు. ఆయన జ్ఞానమునకు మితి లేనే లేదండి. మన జీవితంలో మనకెదురయ్యే పరిస్థితులను జయించటం మన వల్ల కాకపోవచ్చేమో, కానీ మన దేవుని వల్ల మాత్రం కాకుండా ఉండనే ఉండదు. మనం వాటిని చూసినప్పుడు అవి మనకు అసాధ్యంగా అనిపించవచ్చేమో, కానీ మన శక్తికి మించినవిగా అవి మనకు కనిపించవచ్చేమో, కానీ దేవుని శక్తికి మించినవి అవి ఎన్నటికీ కానే కావు. ఆయన ముందు ఏదైనా కూడా తేలికగానే కనబడుతూ ఉంది. సర్వశక్తివంతుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. అది 2014వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభుని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తొలి దినాల్లో నేను కొంతమంది స్నేహితులు మేమందరం కలుసుకొని చర్చిలో కూర్చొని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేసి చర్చిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడే అందరూ కూడుకొని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం, అక్కడే పడుకునేవాళ్ళం. ఎక్కువ సమయం రక్షించబడిన తర్వాత ఆ చర్చిలో ప్రార్థన చేస్తూనే మేము గడిపేవాళ్ళం అండి. పలానా వ్యక్తులు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే అందరూ చెప్పే మాట ఒకటే, పలానా చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. ఆ చర్చి తప్ప, ప్రార్థన తప్ప వేరొక ప్రపంచం మాకు లేనే లేదు. కాలేజీకి వెళ్ళి చదువుకోవటం, వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యాన్ని అందరూ కలిసి డిస్కస్ చేసుకోవటం, అలా మేము గడుపుతూ ఉన్న సమయంలో నా ఫ్రెండ్ వాళ్ళ తండ్రి ఒక అతను ఉన్నాడు. తన భార్య పిల్లలు ఆయనను వదిలి వెళ్ళిపోయారు. ఇంచుమించు 7 సంవత్సరాలు ఆయనను వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన వ్యాపారం చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ అమ్ముకొని వచ్చి తానే వండుకొని తింటూ ఉండేవాడు. కొన్నిసార్లు తినేవాడు కూడా కానే కాదు. విపరీతంగా డ్రింక్ చేసి తినకుండా అలాగే పడుకునేవాడు. మళ్ళీ ఉదయాన్నే లేచి వ్యాపారానికి వెళ్ళిపోయేవాడు. అలా తన జీవనాన్ని ఆయన సాగిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఒక ముసలావిడ ఉంటే ఆ ముసలావిడ ఇంట్లోనే పడుకునేవాడు. వ్యాపారం చేసిన వచ్చిన డబ్బులో ఆ ముసలావిడికి ఇస్తే ఆ ముసలావిడ ఆయనకు వండి పెడుతూ ఉండేది. కొన్నిసార్లు తానే బయట తినొచ్చేవాడు. తన భార్య పిల్లలు ఆ వ్యక్తిని విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. అనేక మంది వ్యక్తుల చేత తిట్లు తిన్నాడు. అనేక మంది వ్యక్తుల చేత దెబ్బలు కూడా తిన్నాడు. అనేక మంది స్త్రీల చేత నానా మాటలు ఆ వ్యక్తి అనుభవించాడు. అలా ఉంటున్న క్రమంలో పడుకోవడానికి కూడా ఆ వ్యక్తికి చోటు లేకుండా పోయిందండి. ఆ ముసలావిడ ఆ వ్యక్తిని ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. ఎక్కడ పడుకోవాలో తెలియదు. తన అన్నలు ఉన్నారు, తన అన్న కొడుకులు కూడా ఉన్నారు. అక్కడ పడుకునేవాడు కానే కాదు. ఆ ఇంట్లో ఒకరోజు ఒకరోజు ఆ వ్యక్తి పడుకుంటూ ఉండేవాడు. అటువంటి సమయంలో మేము చర్చిలోనే ఉంటున్నాము, అక్కడే ప్రార్థన చేసుకొని అక్కడే పడుకుంటున్నామని ఆ వ్యక్తి తెలుసుకొని ఆ చర్చిలో పడుకోవడానికి వచ్చేవాడు.
మేము కూడా ఆ వ్యక్తిని ఏమనేవాళ్ళం కాదు, ఆ చర్చిలోనికి ఆహ్వానించేవాళ్ళం. చర్చిలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన తాగి వచ్చేవాడండి. ఎవ్రీడే ఆయన తాగుతాడు, ఎవ్రీడే ఆయన తాగి చర్చిలోకి అడుగు పెట్టేవాడు. పాస్టర్ గారు అన్నారు, ఆ వ్యక్తిని రానియొద్దు, ఆ వ్యక్తి ప్రతిరోజు తాగొస్తున్నాడు మందిరంలోనికి, ఆ వ్యక్తిని రానియొద్దు అని చెప్పేసి అన్నా కూడా మేము వినకుండా ఆ వ్యక్తిని చర్చిలోనికి రానిచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ వ్యక్తికి చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో మేము మాట్లాడేవాళ్ళం, దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళం, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసేవాళ్ళం. కొద్దిసేపు ఆ వ్యక్తికి ముచ్చటించి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ప్రతిరోజు ఆ వ్యక్తి పడుకోవటానికి వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తికి దేవుని వాక్యం చెప్పేవాళ్ళం అండి. ఆ వ్యక్తి కుటుంబం ఏ విధంగా సరే కట్టబడాలని చెప్పేసి మేమందరం కూడుకొని గుంపుగా చైన్ ప్రేయర్ చేసేవాళ్ళం. ఈ వ్యక్తి జీవితం పాడైపోతుంది, ఈ వ్యక్తి కుటుంబం కట్టబడాలి, బంగారం లాంటి కుటుంబ వ్యవస్థను ఈ వ్యక్తి పాడు చేసుకుంటున్నాడు అని చెప్పేసి భారంతో కన్నీరు గార్చి ప్రతిరోజు ఆ వ్యక్తి గురించి గంటలు దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళం అండి. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తికి చెప్తా ఉంటే వినేవాడు గానే కాదు. మీకు నిద్ర రావట్లేదా నాన్న, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా పనిచేసి వచ్చాను, నాకు నిద్ర వస్తుంది, నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి వాక్యం వినటానికి కూడా, దేవుని మాటలు వినటానికి కూడా ఇష్టపడేవాడు కానే కాదు. ఒకరోజు బాగా తాగొచ్చి ఆ చర్చిలో మూత్రం పోసాడండి ఆ వ్యక్తి. ఆ చర్చి నిండా గలీజ్ చేశాడు. ఆ తర్వాత ఆ చర్చిని మేమే శుభ్రంగా కడిగి, ఈ విషయం మళ్ళీ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి తెలిస్తే మళ్ళీ ఆయన రానిరావని చెప్పేసి ఆ విషయం మేము చెప్పకుండా అలాగే దాచాం. అయినా కూడా ఆ విషయం పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి తెలిసింది. వారు రావద్దన్నా సరే ఆ వ్యక్తిని మేము రప్పించుకొని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళం. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, బంగారం లాంటి నీ కుటుంబం ఉంది కదా, వీళ్ళ చేత ఎందుకు నువ్వు మాటలు పడతావు, ఎందుకు అందరి చేత చెడ్డ పేరు తెచ్చుకుంటావు, నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు నిన్ను చేర్చుకుంటారు అని చెప్పేసి అంటే ఆయన ఒకటే అనేవాడు, ఇంపాసిబుల్ నాన్న, నా భార్య నేను కలవటం అనేది అసాధ్యం, నా భార్య ఇప్పుడు నన్ను విడాకులు కోరుతుంది, నాతో ఉండటానికి ఏమాత్రం కూడా ఆమె ఇష్టపడట్లేదు, నాతో కలిసి జీవించడానికి ఆవిడకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, మేము విడిపోతాం, ఆమె విడాకులు కోరుకుంటుంది, నీకు కలిసి ఉండటం ఇష్టమా అని చెప్పేసి అంటే నాకు కలిసి ఉండటం ఇష్టమే, కానీ ఆవిడ నాతో కలిసి జీవించడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి అంటే మేము ప్రార్థన చేస్తాం, నీ భార్య మనసు మారిద్ది, ఒకసారి నీ భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఆమెను క్షమాపణ అడగొచ్చు కదా. వీళ్ళు చేత మాటలు పడే దానికంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి ఆమెను క్షమాపణ అడిగి ఆమెను తెచ్చుకొని నీ భార్య పిల్లలతో సంతోషంగా జీవించడం మేలు కదా అని చెప్పేసి అంటే వినేవాడు కాదు. చెప్పగా ఒకరోజు తన భార్య దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఒకరోజు మా దగ్గరకు వచ్చి, ఈరోజు ఎన్నో రోజులుగా మీరు చెప్తూ ఉన్నారు కదా, ఖచ్చితంగా నేను నా భార్య దగ్గరికి వెళ్తాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఈరోజు నా భార్యతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి మా దగ్గర ప్రార్థన చేయించుకొని తన అత్తగారింటి దగ్గర ఉన్న తన భార్య దగ్గరికి వెళ్ళాడు. తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తన అత్త, తన భార్య వీళ్ళందరూ కలిసి ఆయన నానా మాటలు తిట్టి అక్కడి నుంచి పంపించారట. మళ్ళీ వెంటనే సాయంత్రం మాకు వచ్చి చెప్పాడు, నేను ఎన్ని చెప్పినా మీరు వినలేదు, ఇది వర్కౌట్ అవుదని నేను చెప్తున్నప్పటికీ కూడా నా మాట వినకుండా నన్ను పంపించారు, నా తిట్లు తిట్టి నన్ను ఇక్కడి నుంచి పంపించారు, ఇది నా భార్య నేను కలిసి జీవించడం అనేది ఇంపాసిబుల్, వాళ్ళు విడాకులు కావాలంటున్నారు, మేము కలిసి బ్రతకలేము అని చెప్పేసి నా భార్య అంటూ ఉంది, పిల్లల్ని కూడా తన దగ్గరే ఉంచుకుంటానని అంటూ ఉంది. ఇది వర్కౌట్ అవుతుంది నాన్న, ఎందుకు మీరు మా గురించి టైం వేస్ట్ చేసుకుంటారు, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. మరలా సాయంత్రం పడుకోవడానికి వచ్చినప్పుడు మేము వదలకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాళ్ళం. ఒక్కసారి కదా నువ్వు వెళ్ళింది, మరలా వెళ్ళు, నీ భార్య నువ్వు మారావు అన్న సంగతి తెలుసుకొని నీ యొద్దకు వచ్చే విధంగా మరలా వెళుతూనే ఉండు, నీ భార్యకి నువ్వంటే ఇష్టం, ఆమెను నువ్వు కావాలని కోరుకుంటున్నావు అని చెప్పేసి ఆమె తెలుసుకునే విధంగా మరలా వెళ్ళు, ఏమైంది తిడితే నీ భార్య కదా, బయట వాళ్ళు కాదు కదా అని చెప్పేసి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి మరలా రెండోసారి ఆ వ్యక్తిని పంపించాం. తన అత్త ఎందుకు వచ్చామని అడిగిందట. రెండోసారి వెళ్ళినప్పుడు నా భార్య దగ్గరికి నేను వచ్చాను, నా భార్య నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పేసి తనంటే, ఇన్ని రోజులు నీకు గుర్తు రాలేదా నీ భార్య, ఇన్ని రోజులు నీ బిడ్డలు గుర్తుకు రాలేదని చెప్పేసి తనని తిడితే మౌనంగా అలాగే ఉండి వినుకుంటూ, ఇప్పుడు నాకు నా భార్య కావాలి, పంపిస్తారా లేదా అంటే, నేనైతే మీ భార్యను పంపించాం. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత తన అత్త ఒకటే చెప్పింది, నేనైతే నీ భార్యను పంపించను, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే ఉండు,
వచ్చి నువ్వు కష్టం చేసుకున్న డబ్బులు ఏమన్నా వచ్చి తీసుకొచ్చి నీ భార్యకి ఇచ్చి నీ పిల్లలను పోషించుకుంటాను, సక్రమంగా జీవిస్తాను అని చెప్పేసి నువ్వు అనుకుంటేనే రా, ఇక్కడికే రా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి తననే ఆ రోజు మాట్లాడి అక్కడే ఉంచుకున్నారండి. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందా అని చెప్పేసి వస్తే తెలుసుకోవాలని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ప్రార్థన చేసి మేము పంపించినాం. ఆ రోజు సాయంత్రం ఆయన రాలేదు. 2 రోజులు గడిచిపోయామని 3 రోజులు గడిచిపోయినాయి, ఆయన రావట్లేదు. ఏం జరిగిందో అని చెప్పేసి మేము కంగారు పడుతూ ఉన్నాం. డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి నేను నా స్నేహితుడు ఒకరోజు ఎగ్జామ్స్ రాసి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో రోడ్డు పక్కన తోపుడు బండి మీద ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉన్నాడు ఈ వ్యక్తి. మమ్మల్ని చూసి చెయ్యి ఊపి మమ్మల్ని దగ్గరకు పిలిచాడు. మేము సంతోషంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. చాలా రోజులు అవుతుంది కదా, ఎక్కడుంటున్నావు, ఎటు వెళ్ళిపోయావు, నీ కుటుంబం కట్టబడాలని ప్రతిరోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పేసి నేను నా స్నేహితుడు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం నన్ను నా స్నేహితుడిని ఎంతగానో ఆశ్చర్యానికి సంతోషానికి గురి చేసిందండి. ఆ రోజు తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తన అత్త ఆయన తిట్టి, నువ్వు ఇక్కడ ఉంటాను అని చెప్పేసి అంటే ఎక్కడే ఉంచుకుంటాము, నీ భార్య నీ పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు, నువ్వు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి నీ భార్యకి ఇస్తే ఆమె నీకు వండి పెట్టిద్ది అని చెప్పేసి నచ్చజెప్పి వారు పెద్ద మనుషులందరూ కలిసి ఆయన్నే మరలా తన భార్యకి చేర్చారట. ఇప్పుడు వారిద్దరూ వారికున్న 2 బిడ్డలు వారి కుటుంబం అంతా కూడా వారి అత్తగారింట్లోనే సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అదే ప్రాంతంలో వారు ఒక స్థలాన్ని కొనుక్కొని అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకొని అక్కడే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయం ఆయన మాకు చెప్పినప్పుడు మేము ఎంతగానో సంతోషించాం. ఆ రోజు మీరు నా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు కదా, మీరు ప్రార్థన చేయటం వల్లే నా కుటుంబం కట్టబడిందని చెప్పేసి ఆయన ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో కొన్ని యాపిల్స్ వేసి మీరు ఇంటికి తీసుకెళ్ళండి, నా గురించి ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇస్తే మేము తీసుకోలేదు. మమ్మల్ని బలవంతం పెట్టాడండి మేము తీసుకునే విధంగా. నేను నా స్నేహితుడు చెరొక యాపిల్ తీసుకొని ఆయన గురించి అక్కడే ఆ రోడ్డు మీద మేము ప్రార్థన చేసి మేము తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించాం. ఆ వ్యక్తి ఒకటే అన్నాడు, నా కుటుంబం కట్టబడటం అనేది ఇంపాసిబుల్, నా భార్య నా దగ్గర నుంచి డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, మేము కలిసి ఉండటం అనేది అసాధ్యమైన పని, నా బిడ్డలు కలిసి ఉండటం అనేది అసాధ్యమైన పని అనుకున్న ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. తాగి వచ్చి దేవుని మందిరంలో మూత్రం పోసిన ఆ వ్యక్తిని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దర్శించాడు. ఆ వ్యక్తి కుటుంబాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో కట్టాడు. ఇది గొప్ప సాక్ష్యం అండి. రక్షించబడిన తొలి దినాల్లో ఆ వ్యక్తి కుటుంబాన్ని దేవుడు కట్టడం మా విశ్వాస జీవితాన్ని ఎంతగానో పురుకొల్పింది. మా ప్రార్థనకు సమాధానాలు దేవుడు ఇవ్వటం మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభువు మీద మరింత ఆనుకొని జీవించడానికి మాకు అది ఎంతగానో తోడ్పడింది. నేడు కూడా అనేక మంది కుటుంబాలను సాతాను విచ్ఛిన్నం చేసి ఉంది. ఎంతోమంది స్త్రీలు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటే నాకు చాలా బాధేసిద్ది. బ్రదర్, నా భర్త నన్ను విడిచిపెట్టేసి నా చిన్న బిడ్డను వదిలిపెట్టేసి పరస్త్రీ వ్యామోహంలో జీవిస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రావట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను వదిలిపెట్టేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను బ్రదర్, ఈరోజు నా భర్త నన్ను విడిచిపెట్టేసి నాకు దూరంగా ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు, నన్ను ఒంటరిదాన్ని చేసి నా బిడ్డలను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు బ్రదర్ అని చెప్పేసి ఏడ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. నా భార్య నన్ను విడిచిపెట్టేసింది, నా బిడ్డలను విడిచిపెట్టేసి ఒంటరిగా తాను జీవిస్తూ ఉన్నదే, నేను ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయానని చెప్పేసి ఏడ్చే భర్తలు ఎంతోమంది ఉన్నారు. నమ్ముతున్నారా? దేవుడు మీ కుటుంబాన్ని కట్టగలడని మీరు నమ్ముతున్నారా? యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదు. నీకు అనిపించవచ్చు, ఇంకా నా కుటుంబం కట్టబడదో, నా భర్త తిరిగి నా దగ్గరకు రాడు, నా భార్య తిరిగి నా దగ్గరకు రాదు, ఇంకా నా కుటుంబం కట్టబడటం అసాధ్యమని నీకు అనిపించవచ్చు. గుర్తుపెట్టుకో, అది నీకు అసాధ్యమేమో కానీ నీ దేవునికి అసాధ్యం కానే కాదు. ఆయన తలుచుకుంటే అసాధ్యాలను సైతం కూడా సుసాధ్యాలుగా మార్చగలడు. ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన నీ కుటుంబాన్ని ఆయన కట్టగలడు. ఎన్నో సంవత్సరాలుగా ఒంటరితనంలో బ్రతుకుతున్న నిన్ను ఆయన తోడుతో పూడ్చివేయగలడన్న సంగతిని మీరు ఎంతమంది నమ్ముచున్నారు? మీరు ప్రార్థిస్తే మీ జీవితంలో అద్భుత కార్యాలు మీ జీవితంలో పొందుకుంటారు. విశ్వసిస్తే సరిపోలేదండి, మీరు ప్రార్థించాలి. దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని కడతాడు అని చెప్పడం కాదు, దేవుడు నా పరిస్థితులను మారుస్తాడని చెప్పడం కాదు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడని చెప్పడం కాదు. దానిని పొందుకునే విధంగా పట్టుదల కలిగి మీరు ప్రార్థించాలి. అప్పుడు దేవుని అద్భుతాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ఆ వ్యక్తి
నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా అని చెప్పేసి ఎంతగా మమ్మల్ని బ్రతిమిలాడినప్పటికీ కూడా మేము వదలలేదు. ఆ వ్యక్తి కుటుంబం కట్టబడాలని భారంతో మేము ప్రార్థించడం. నీ కుటుంబం కట్టబడాలని నువ్వు భారంతో ప్రార్థిస్తే ఎందుకు నీ కుటుంబం కట్టబడదు? నీ బిడ్డ కుటుంబం కట్టబడాలని నువ్వు భారంతో ప్రార్థన చేస్తే ఎందుకు నీ బిడ్డ కుటుంబం కట్టబడదు? మన దేవుడు ఎందుకు చేయడండి? మీరు భారంతో ప్రార్థించినప్పుడు మన దేవుడు అద్భుతాలు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఆయన అద్భుతాలు మన ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుతాయి అన్న సంగతిని మీరు మరవద్దు. సాతాను కొందరిని కొన్ని వ్యసనాల్లో బంధిస్తాడు. అలా బంధించి కుటుంబాలను వాడు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహంలో చాలా మందిని బంధించి భార్య దగ్గరకు రాకుండా వాడు చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తుల్ని ప్రార్థన ద్వారా మనం విడిపించాలి. వ్యసనాలకు బానిసైన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రార్థన ద్వారా విడిపించినప్పుడు వారు మారు మనసు పొంది మరలా తిరిగి దేవుని దగ్గరకు వస్తారు. మరలా తిరిగి భార్య వైపుకు ఆకర్షించబడతారు. సహోదరి సహోదరుడా, నా భర్త నన్ను విడిచిపెట్టాడు అని చెప్పేసి నువ్వు ఏడుస్తున్నావు కదా, గుర్తుపెట్టుకో. నీ భర్తను ఏదైతే బంధించిందో దాన్ని నువ్వు విడిపించినప్పుడు యేసు నామములో నీ భర్త నీ వైపుకు ఆకర్షించబడతాడు. యేసు క్రీస్తు నామము ద్వారా ప్రతి వ్యసనము నుంచి వారిని విడిపించినప్పుడే వారు మారు మనసు పొందుతారు. భూలోకంలో మీరు దేనిని విడిపిస్తారో పరలోకంలో నేను దాన్ని విడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడండి. ఇక్కడ వారిని విడిపిస్తే దేవుడు విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. నిరీక్షణ కోల్పోవద్దు. ఇంకా నా కుటుంబం కట్టబడదు, ఇంకా నేను ఒంటరిగానే బ్రతకాలి అని చెప్పేసి అనుకోవద్దు. మన దేవుడు చచ్చిన వాడైతే నువ్వు అలా అనుకో. మన దేవుడు చేతగాని వాడైతే నువ్వు అలా అనుకో. మన దేవుడు సజీవుడని నువ్వు నమ్మితే దేవుని యందు విశ్వాసం ఉంచి పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీ విశ్వాసంతో వెనుతిరిగి చూడకుండా ముందుకి సాగిపో. అద్భుతాలు అప్పుడు నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. నువ్వు అనుకున్నది నీ జీవితంలో నువ్వు సాధించగలవు. నేను నా జీవితంలో చాలా మంది వ్యక్తులను చూశాను. 10 సంవత్సరాలుగా విడిపోయి మరలా తిరిగి వచ్చిన వ్యక్తుల్ని. 10 సంవత్సరాలైంది భార్యాభర్తలు విడిపోయి ప్రార్థన చేస్తే మరలా తిరిగి ఆ కుటుంబం కట్టబడటం నేను నా జీవితంలో ఎంతో మందిని చూశాను. 15 సంవత్సరాలైంది విడిపోయి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా వారి కుటుంబాలు కట్టబడటం నేను చూశాను. సాతాను చాలా మంది కుటుంబ వ్యవస్థలను పాడు చేయాలని చూస్తూ ఉన్నాడండి. ప్రార్థన ద్వారా మీ కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. మన దేవుడు కడతాడు అన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి. చాలా మంది తల్లులు వారి బిడ్డల కుటుంబ జీవితాల గురించి పరితపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మీరు ప్రార్థించండి. మీ బిడ్డల కుటుంబాలు అద్భుతంగా మార్చబడతాయి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మీరు ప్రార్థించడం ప్రారంభించండి. అద్భుతాలు మీ జీవితంలో మీరు కళ్ళారా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.